యూఎఫ్ఏ యాకూబ్ పాషా, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తూ, అలాగే మా ఉద్యోగ సమాజానికి తస్మత్ జాగ్రత్త అని పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా టీఎన్జిఓస్, టీజీఓ సంఘాలు వాళ్ళ వ్యవహార శైలి, ఆడుతున్న మైండ్ గేమ్లు, సంఘం చీలిపోయినట్టు, వాళ్ళకు గొడవలైనట్టు, మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర కావడానికి చేస్తున్న కుట్రను ఉద్యోగులకు అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఎన్నో బాధలకు, ఎన్నో అవమానాలకు గురి అయినప్పుడు ఎన్నడూ స్పందించని ఈ సంఘం హౌసింగ్ సొసైటీ ద్వారా కొంతమంది కొంతమంది నాయకులే ఉద్యోగులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను కాజేసి, అదే మళ్ళా ఉద్యోగులను మభ్యపెడుతూ, నమ్ముకున్న ఉద్యోగులను అమ్ముకుంటూ ఈ టీఎన్జిఓస్, టీజీఓ సంఘాలు కుట్రలు చేస్తున్నది. అలాగే 317 జీవోతోని ఉద్యోగులు వేరే ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఈ టీఎన్జిఓ, టీజీఓ సంఘం ఎన్నడూ స్పందించలేదు. అదేవిధంగా విఆర్ఓ, విఆర్ఏల వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళని కుళ్ళగొడుస్తుంటే ఎన్నడూ స్పందించని ఈ టీఎన్జిఓ, టీజీఓ సంఘము ఎప్పుడు నిత్యము బర్త్డేలు, పెళ్లిళ్లకు శాలువాలు కప్పడం, పూలదండలు వేయడమే పనిగా పెట్టుకున్న ఈ సంఘం ఉద్యోగులకు పనికిరానిదని, దాన్ని పాతర వేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులకు కనువిప్పు కలగాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. ఆ హామీలు నెరవేరుస్తూనే ఇంకా చాలా సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. ఆ పూర్తి డిమాండ్స్ ఏవైతే ఉద్యోగులకు ఉన్నాయో అవి మా జిల్లా అధ్యక్షులైన వెంకటరమణ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.